యేసయ్యను మేకులతో క్రీస్తు ప్రభువుని సిలువ కంటగొట్టారు. యేసయ్యను సిలువకు బంధించారు. మరి ఈ అంశాన్ని ధ్యానిస్తున్నటువంటి ఈ సమయంలో మనం కూడా మనల్ని మనం బంధించుకుంటూ ఉంటాం. మనల్ని మనం బంధించుకోవటమే కాదు, ఇతరులను కూడా బంధిస్తూ ఉంటాం. ఏంటి ఈ బంధించటం? చాలాసార్లు మంచి చేసే అవకాశం ఉన్నా చేయకుండా మనల్ని మనం కట్టడి చేసుకుంటూ ఉంటాం. వి నెయిల్ అవర్-సెల్వ్స్, మనల్ని మనం మేకులతో అంటగొట్టుకుంటూ ఉంటాం. మేకులతో మనం చెడుకి అంటగొట్టుకుంటాం, చెడుకు బంధిస్తాం, మంచిని విడిచిపెడతాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి ఈ చేతులతో చాలా చేయవచ్చు, చాలా మంచి పనులు చేయవచ్చు, ఎన్నో మంచి పనులు చేయవచ్చు. కానీ ఈ చేతులను చాలాసార్లు బంధిస్తాం, మంచి చేయకుండా బంధించుకుంటాం. మంచిని చేయడానికి కాళ్ళను ఉపయోగించవచ్చు, మంచిని చేయడానికి కాళ్ళను ఉపయోగించి ప్రయాణం చేయవచ్చు. కానీ మనం కాళ్ళను బంధించుకుంటాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, భగవంతుడి ఈ చేతులనిచ్చింది నలుగురిని ప్రేమతో పరామర్శించి భుజం తట్టి లేపటానికి, కృంగిపోయిన వారిని భుజం తట్టి లేపటానికి ఈ చేతులను భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడి ఈ చేతులనిచ్చింది మంచి కోసం ఉపయోగించటానికి, ప్రేమతో స్పృశించటానికి, ప్రేమతో కూడిన స్పర్శనివ్వటానికి. మదర్ తెరేసా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో రోగులను, కుష్ఠరోగులను, అనాథ బాలులను ప్రేమతో కూడిన ఆ చేతుల్లోకి తీసుకునేది, ఆ బిడ్డలను ముద్దాడేది. అందుకే మదర్ తెరేసా గారు అంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సేవలు చేసే చేతులు మిన్న. ప్రేమ చేతుల ద్వారా కూడా వ్యక్తం చేయొచ్చు. ఒక బిడ్డ అనాదిగా లేకపోతే ఆకలితో ఉన్నవాడిని ప్రేమతో హృదయానికి తీసుకొని ప్రేమతో స్పృశించి ఇంత అన్నం పెట్టి ఆకలి తీర్చొచ్చు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ లోకంలో, ఈ ప్రయాణంలో మనం చేతులను బంధించేసుకుంటూ ఉన్నాం. ఈ చేతులతో మంచిని చేయలేకపోతూ ఉన్నాం. ప్రత్యేకంగా మంచు సమరయునేటువంటి వృత్తాంతంలో, ఉపమానంలో దొంగల చేతిలో చావు దెబ్బలు తిని కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ బాటసారిని లేవీయుడు, అర్చకుడు దాటుకుని వెళ్ళిపోయారు. వారు చూశారు, మాకెందుకులే అని దాటుకుని పోయారు. స్పందించే మనసు ఉంటే ప్రేమతో ఆ బిడ్డను, ఆ బాటసారిని, కొన ఊపిరితో ఉన్న బాటసారిని చేతుల్లోకి తీసుకొని చేతుల్లో మోసుకుంటూ, లేకపోతే వారు ప్రయాణం చేసేటువంటి గాడిద కావచ్చు, ఇంకొక వాహనం కావచ్చు, దాని మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళేవారే. కానీ వారి చేతులను వారు బంధించుకున్నారు, వారి కాళ్ళను వారు బంధించుకున్నారు. ఆ కొన ఊపిరితో ఉన్న బాటసారిని వదిలేసి వెళ్ళిపోయారే తప్ప తమ చిటికిన వేలైనను అందించలేదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, బెత్సేదా కోనేటి వద్ద స్వస్థత అనే వృత్తాంతాన్ని చదువుతాం. బెత్సేదా కోనేటి దగ్గర ఒక పక్షవాత రోగి 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి దేవదూత ఆ కోనేటిని కదిలిస్తుంది. ఆ కోనేటిలో ఉన్న నీరు కదిలినప్పుడు ఏ రోగి అయితే ముందుగా దిగుతాడో ఆ రోగి స్వస్థత పొందుతాడు. అయితే 38 సంవత్సరాలుగా ఈ రోగి ఒకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఎవరైనా సహాయం చేస్తే అందులో దిగుదామని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతమంది లేరు ఆ కోనేటి దగ్గర? కొన్ని వేల మంది వచ్చి ఉండవచ్చు ఈ 38 సంవత్సరాలలో. కానీ ఏ ఒక్కరు కూడా ఆ వ్యక్తికి సహాయపడదామని కానీ, ఆ వ్యక్తికి తమ చేయూతనందించి ఆ వ్యక్తిని కోనేటిలో, ఆ బెత్సేదా కోనేటిలో దించి స్వస్థత పొందే విధంగా సహాయపడదామని కానీ ఆలోచన చేయలేదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, పైపెచ్చు ఏ ప్రభువైతే తన చేయూతనందించి ఆ పక్షవాత రోగిని నీ పడకనెత్తుకొని పో అన్నారో ఆ ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకు విశ్రాంతి దినాన్న నీవు ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నావని. ప్రియులకు సహోదరి సహోదరులారా, 38 సంవత్సరాలుగా అనేక మంది ఆ పక్షవాత రోగిని చూస్తూ ఉన్నారే తప్ప తమ చేయూతనందించి తమ చేతినందించి ఆ బిడ్డను కోనేటిలో దించకుండా వారు తప్పించుకున్నారు తప్ప సహాయం చేయలేదు. ఇదే చేతులను బంధించుకోవటం, కాళ్ళను బంధించుకోవటం. మన ఎదుటే నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని చూస్తూ ఉంటాం. అయితే ఈ చేతులు నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని, అవసరంలో ఉన్నవారిని, అనారోగ్యంతో బాధపడేవారిని, ఆకలితో ఉన్నవారిని ప్రేమతో స్పృశించాలి, ప్రేమతో తీసుకోవాలి, వారికి సహాయపడాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసయ్య కాళ్ళను, యేసయ్య చేతులను అక్కడ ప్రధాన అర్చకులు లేకపోతే బంట్రోతులు సైనికులందరూ కూడా సిలువ కంటగొట్టారు. అలానే మన జీవితంలో మన చేతులను, మన కాళ్ళను కట్టిపడేసుకోకూడదు, బంధించుకోకూడదు. ఈ చేతులను, ఈ కాళ్ళను మంచిని చేయటానికి ఉపయోగించాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ జీవిత ప్రయాణంలో మనల్ని మనం బంధించుకోవటమే కాదు, ఇతరులను కూడా బంధిస్తాం. ఇతరులను కూడా మంచి చేయకుండా అడ్డుపడుతూ ఉంటాం. ఇతరులను మంచి చేయకుండా మనం అడ్డుకట్ట వేస్తాం, ఆటంకపరుస్తూ ఉంటాం, ఆటంకంగా ఉంటాం. యేసయ్య ఈ జీవితంలో ప్రత్యేకంగా ఈ భూమి మీద జీవించినప్పుడు ఆ 3 సంవత్సరాలలో అనేక మంది ఆయనను ఏ మంచి పని చేయకుండా ఆపాలని శతవిధాలుగా ప్రయత్నం చేశారు. ఆయన చేతులను కట్టిపెడేయాలని ప్రయత్నం చేశారు. ఆయన కాళ్ళను కట్టిపెడేయాలని ప్రయత్నం చేశారు. ఎత్తైన కొండ మీదకు తీసుకుని పోయి అక్కడి నుంచి తోసేద్దామని ప్రయత్నం చేశారు. ఎత్తైన దేవాలయం మీదకు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తోసి చంపేద్దామని ప్రయత్నం చేశారు. అనేక పర్యాయాలు ఆయనను ఆటంకపరిచారు. కానీ ఏనాడు కూడా యేసయ్య నిరుత్సాహపడలేదు, మంచిని చేయకుండా ఆగిపోలేదు. మంచిని చేయటానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను, నా చేతులను, నా కాళ్ళను అన్నిటినీ కూడా మంచికే ఉపయోగిస్తాను, మంచి చేయటానికి ఉపయోగిస్తానని ఆయన భావించారు. కాబట్టి పరుగున ఆయన ఏనాడు కూడా విశ్రాంతి తీసుకోలేదు. తన కాళ్ళకు, తన చేతులకు విశ్రాంతినివ్వలేదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, లాజరు మరణించగా లాజరు మరణంతో కృంగిపోయినటువంటి కుటుంబం మార్తా మరియలను ఓదార్చటానికి బెతానియాకు వాక్యం చెబుతుంది, పరుగున వెళ్ళారు అని. కాళ్ళతో పరుగున వెళ్తూ ఉన్నారు. మరియ తల్లి వృద్ధురాలైన ఎలిజబెత్తమ్మ గర్భం ధరించిందని దేవదూత నుండి వినినంతనే యూదయ సీమలో ఉన్నటువంటి పర్వత ప్రాంతమున గల ఆ ఎలిజబెత్తమ్మ దగ్గరకు పరుగున వెళ్ళారు మరియ తల్లి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ చేతులను, ఈ కాళ్ళను మంచిని చేయటానికి ఉపయోగించాలి. మన పరుగు మంచి కోసమే ఉండాలి తప్ప మన పరుగు చెడ్డ కోసం కాదు, చెడు చేయటానికి కాదు మన చేతులను, మన కాళ్ళను ఉపయోగించేది. మరి ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా యేసయ్య నా చేతులను, నా కాళ్ళను
చాలాసార్లు ప్రతిరోజు నన్ను నేను బంధించేసుకుంటున్నా, మంచిని చేయకుండా నా 2 చేతులను బంధించేసుకుంటున్నా, మంచిని చేయకుండా నా కాళ్ళను నేను బంధించేసుకుంటున్నా. ఇక మీదట అలా కాకుండా నీ చేతుల్లా నేను జీవించే విధంగా, నీ కాళ్ళలా నా కాళ్ళను నేను ఉపయోగించుకునే విధంగా దీవించండి అని ఆ ప్రభువును ప్రార్థించుకుందాం. ఇప్పుడు నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. కృపాశక్తి సంపూర్ణుడైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, కపాల కొండ మీద మీ 2 చేతులను చాచి మీ 2 కాళ్ళను కలిపి సిలువ కంటగొట్టారు. ముద్దుబారిపోయినటువంటి మేకులతో అంటగొట్టారు. మా యేసుదేవా, మిమ్మలను సిలువ నుండి ఇంకా దిగి రాకూడదని సిలువ కంటగొట్టారు. అదేవిధంగా ఈ జీవిత ప్రయాణంలో నీ విశ్వాసులమైన మమ్మల్ని మేము బంధించుకుంటూ ఉన్నాం. మా చేతులను బంధించుకుంటూ ఉన్నాం. మా కాళ్ళను మేము బంధించుకుంటూ ఉన్నాం. ఈ చేతులతో ఎంతో మంచి చేయవచ్చు. ఈ చేతులతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఈ కాళ్ళతో ఎంతో ప్రయాణం చేయవచ్చు మంచి పని చేయటానికి. కానీ మమ్మల్ని మేము కట్టిపడేసుకుంటూ ఉన్నాం. దేవా, నీవిచ్చినటువంటి ఈ చేతులను, ఈ కాళ్ళను మంచి కోసమే ఉపయోగించే విధంగా దీవించండి. మమ్మల్ని మేము బంధించుకోవటమే కాదు, ఇతరులను కూడా బంధిస్తూ ఉన్నాం. మంచి చేయకుండా ఇతరులకు ఆటంకపరుస్తూ ఉన్నాం. ఇతరులకు అడ్డుకట్ట వేస్తూ ఉన్నాం. మంచి చెయ్యం, మంచి చెయ్యనివ్వం అనే నినాదంతోనే జీవిస్తూ ఉన్నామేమో. దేవా, మీ శిలువ మరణం, మీ చేతులకు కొట్టిన ఈరోజు ఈ మేకులు మాకు నేర్పిస్తూ ఉన్నాయి. మంచిని బంధించకూడదు, మంచిని చేసే చేతులు బంధింపబడకూడదని, మంచిని చేసే కాళ్ళను చేయటానికి ఉపయోగించే కాళ్ళను బంధించకూడదని ఈరోజు వాక్యం ద్వారా సెలవిచ్చా. ఇక మీదట మేము మా చేతులను, మా కాళ్ళను బంధించుకోకుండా ఈ చేతులతో ప్రేమ స్పర్శను ఇతరులకు అందించే విధంగా, ఇతరుల భుజాన్ని తట్టే విధంగా, ఇతరులకు మేలు చేయటానికి పరిగెత్తే కాళ్ళగా ఉపయోగించుకునే విధంగా దీవించమని ఈ మనవులన్నీ మా నాథుడైన యేసు ఘనమైన నామాన్న అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.